దేవుడు పరీక్షించి ఒక్కసారి డోర్ ఓపెన్ చేసి ఆశీర్వదించటం మొదలు పెడితే ఎక్కడ దాచాలో కూడా అర్థం కాదు. అంత సమృద్ధి ఇవ్వబడిద్ది. పరీక్షించి అని ఓపెన్ చేశాడు ఆ డోరు. ఇక మనం ఎడదాచాలో కూడా అర్థం, అంత సమృద్ధిని ఇస్తాడు ఆయన. నీ గిన్నె నిండి పొర్లి పారేటట్టు చేస్తాడు. తరిగిపోని దీవెన, అయిపోని ఆశీర్వాదం నీకు లభించేటట్టు చేస్తాడండి ఆయన. వేదన, ఒరే నేను ఎరగనురా బాబు, అమ్మా నన్ను అలా అనుకోకండి అమ్మా, నేను ఎరగనమ్మా అని చెబితే నమ్ముతారా? మౌనంగా ఉన్నాడు. వేదన. 5 6 ఇనుప సంకెళ్ల చేత బంధించబడి చెరసాలలో వేయబడ్డాడు. నేరం ఏం చేయలేదు, కానీ సంకెళ్ళు వచ్చినాయి చేతులకి. చెడిపోయినోడా మంచోడా? దేవుణ్ణి ద్వేషించినోడా ప్రేమించినోడా? తండ్రికి విధేయుడైన కొడుక అవిధేయుడైన కొడుక? మరి అవిధేయులు ఎలా ఉన్నారు? విధేయుడిని నమ్ముకొని ఆ సొమ్ముతో కులుగుతున్నారు. ఓ చిన్న అబద్ధంతో తండ్రిని బురిడి కొట్టించి ముసలోడిని భలే మోసం చేశాంరా అని ఆనందపడుతున్నారు. తప్పు చేసిన వాళ్ళేమో ఆనందదాయకంగా జీవిస్తుంటే పాపం ఏ తప్పు లేకుండా నిజాయితీగా ఉన్నోడేమో నింద పాలైపోయాడు, సంకెళ్ళ పాలైపోయాడు. ఊహించండి. కోపం రావట్లేదా దేవుడి మీద? ఇదేమి న్యాయం? ఇదెక్కడే ధర్మం? ఏదన్నా అలాంటివి వస్తే ఆ దుర్మార్గులకు రావాలి, చెడిపోయిన వాళ్ళకి రావాలి. మంచి వాళ్ళకేంటి? నీతి నిజాయితీ అని బతికే వాళ్ళకేంటి ఈ పరిస్థితుల్లో? ఎందుకు ఈ బాధలు? చాలాసార్లు మనకు అనుకుంటాం ఈ మాటలో, మంచిగా బతికే వాడికి లేదన్నయ్యా, నీతి న్యాయం లేదు అని అంత అవినీతి మార్గంలో వెళ్ళేవాడికి రోజులో మంచిగా బతికేవాడికి లేదన్నయ్య అని కొంతమంది అన్నంగా కూడా నేను విన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్తారు గట్టిగా, హల్లెలూయా. చెరసాలలో వేదన పడ్డాడు. ఇక వాళ్ళు ఏది జీవితే అది చేయాలి. బానిస కన్నా కొంచెం స్వేచ్ఛ ఉంటుంది. చెరసాల్లో బానిస అన్న కాస్త బయట తిరిగే ఛాన్స్ ఉంటుంది. చెరసాల్లో ఉన్నోటికి అంతా లోపలే. అధికారి వచ్చినప్పుడు అలా కొట్టొచ్చు, తిట్టొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఏమైనా జరగవచ్చు. టయానికి ఫుడ్ పెట్టవచ్చు, లేకపోతే పెట్టకపోవచ్చు. మంచి ఆహారం ఇవ్వచ్చు, చెడ్డ ఆహారం ఇవ్వచ్చు, చెప్పలేము. మన నేరస్తులకి మంచిగా చికెన్ బిర్యానీలు పెడతారా? ఏదో ఉన్నది తినాలా, ఏందంటే పగిలిపోద్ది. చెరసాలలో వేదన పడ్డాడు. 7వది, నమ్మకంగా సాయం చేస్తామని నమ్మించి పక్కకెళ్ళి మర్చిపోయిన వాళ్ళ వల్ల వేదన పడ్డాడు. నా కల వచ్చిందని ఇద్దరు చెప్పారు, భక్ష్యకారుల అధిపతి, పానదాయకుల అధిపతి. సరే ఈ ఉన్న సంగతి చెబుదాం, ఒకడన్నా నా పట్ల మేలు చేసే అవకాశం ఉందని ఆశించి, అయ్యా ఆ ఒక్కడికి చెప్పుకున్నాడు, చెయ్యని నేరానికి నేను ఇలాగా బందీనయ్యాను, నువ్వు బయటికి వెళ్ళి మళ్ళా ఫరో గారికి నువ్వు పానీయం అప్పగిస్తావు, మళ్ళా పాత్రను అందిస్తావు. అలా అందించినప్పుడు రాజుగారికి ఒక్క మాట చెప్పవా, నేను తప్పకుండా దేవుడు అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ నిన్ను ఆ డ్యూటీలో పెట్టేస్తాడు, నీ ఉద్యోగం నీకు వస్తుంది, నీకేం కాదు. అలా నువ్వు వెళ్ళి నువ్వు ఆశీర్వదించబడ్డప్పుడు నన్ను గుర్తు చేసుకుంటావా? ఒక్కసారి రాజుకు ఒక్క మాట చెప్పు, ఈ చెరసాల జీవితం కొంచెం దుర్భరంగా ఉంది, కొంచెం నీకు ఏదైనా అవకాశం ఉంటే చెప్పు అంటే, భలేవాడిరే, అస్సలు నేను బయటికి వెళ్ళగానే ఫస్ట్ చేసే పని అంటే తెలుసా? నువ్వు చెప్పిన ప్రకారం నాకు జరిగితే, నేను డ్యూటీలోకి వెళితే ఆ మొదటి రోజే నేను నీ గురించి రాజుతో మాట్లాడతాను, నేను బయటికి తీపిస్తాను యోసేపు, అస్సలు మాట తప్పనుగా అంటే పాపం ఆశపడ్డాడు. 1 రోజు అయింది, 2 రోజులైంది, 3 రోజులైంది, 4 రోజులైంది, 5 రోజులైంది, ఏ సమాచారం రాలా. ఎవరైనా సైనికులు చక వస్తే నా కోసమే వస్తున్నారేమో, నన్ను బయటికి తీసుకెళ్ళడానికే వస్తున్నారేమో అని పాపం పరితపించాడు. రోజులు అయిపోయి, వారాలు అయిపోయింది, నెలలు అయిపోయింది, ఆశపోయింది, సంవత్సరం అయిపోయింది. అయ్యో, ఇతను కూడా నన్ను
మోసం చేశాడే. 2 years 2 సంవత్సరాలు నిరీక్షణ. చివరికి ఎన్నోది ఇది? 7వ. 7 విధముల వేదన పడ్డాడు. మాట ఇచ్చి తప్పాడు అతను. అదేందన్నయ్య చివరికి అతనే కదా చెప్పిందంటే, నో 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 నో. దేవుడు జోక్యం చేసుకున్న తర్వాత అతను లైన్లోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచివాడు, మేలు చేసేవాడు, దేవుని ప్రేమించిన వాడు, ఇన్ని కొలతలు కలిగిన యోసేపు జీవితం సుఖంగా సాగిందా, శ్రమలతో సాగిందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లారా, బైబిల్ గ్రంథం చదవటం కాదండి, వ్యక్తులు భక్తుల జీవితాల్లోకి మనం ప్రవేశించి పరకాయ ప్రవేశం చేయాలండి. ఆ పాత్రలోకి మనం వెళ్ళిపోవాలి. వెళ్ళి ఆ జీవితాన్ని మనం అనుభవిస్తే అది ఎలా ఉంటుంది అని ఆ సన్నివేశంలో మనల్ని ఉంచి ఊహించుకోవాలి. మనం ఎలా స్పందిస్తాం, అప్పుడు ఎలా రియాక్ట్ అవుతాం అనేది ఊహించుకుంటే అప్పుడు అర్థమవుతుంది అక్కడ అతను ఎంత బాధపడ్డాడో. నాకు తెలిసి ఇన్ని వేదనలు అనుభవించి కూడా, ఆ చెరసాల్లో ఉండి కూడా, దేవా ఈ నమ్ముకున్నోడు కూడా నన్ను మోసం చేశాడయ్యా, మాట ఇచ్చి నమ్మించి బయటికి వెళ్ళగానే నీ గురించి చెప్పి బయటికి తీపిస్తాను అన్నోడు కూడా 2 ఏళ్ళు అయిపోయింది, ఇక పంపుతాడు, ఏదో నాకు జవాబు వస్తాను ఆశ కూడా నాకు లేదు. ఏదైనా నువ్వు జోక్యం చేసుకోకపోతే ఈ వేదనల్లోనే నేను నా ప్రాణం పోయేటట్టుందయ్యా, ఈ జీవితంలోనే నేను కన్నుమూసేటట్టున్నాను అని ఇన్ని వేదనల్లో యోసేపు బతికుంటానే కారణం ఏంటో తెలుసా? ఒక్క కారణం, దేవుడు. ఈ వేదనలు అన్నింటిలో కూడా యోసేపు బతికుంటానికి కారణం దేవుడే. ఆ వేదన కలిగినప్పుడల్లా దేవునికి దగ్గర వెళ్ళేవాడు. దేవుడు తన కౌగిల్లో యోసేపును ఓదార్చేవాడు. ఆ ఆదరణే దొరక్కపోతే, ఆ విధంగా సేద తీరకపోతే యోసేపు అయిపోతుండే. తండ్రి ఎడబాటే ముందు అసలు అతనికి వల్ల పడదు, అక్కడే అతను దెబ్బతినేవాడు. ఏ జ్వర పీడితుడయ్యో, ఏ రోగ పీడితుడయ్యో చచ్చిపోయి ఉండేవాడు. కానీ ఈ వేదనలు అన్నిట్లో యోసేపు బతికుండానికి కారణం తను సేవించిన దేవుడు ఎంత నమ్మకస్తుడో యోసేపుకు తెలుసు. తను ప్రేమించి ఆరాధించిన దేవుడు ఎంత నిజాయితీపరుడో యోసేపుకు తెలుసు. అందుకే అన్ని చూస్తున్నాడు కదా, ఆయనే న్యాయం తీరుస్తాడులే. ఈరోజు నేను దుఃఖపడుతున్నాను, ఇది నాకు పర్మనెంట్గా ఉండనీయడులే. దేవుడు నన్ను కాపాడుతాడు, ఆయన నన్ను విడిపిస్తాడు. ఇక మరో ఆప్షన్ ఏముంది మరి, మరో అవకాశం ఏముంది మరి? అది అవునన్నా కాదన్నా ఇక ఉన్న దిక్కు ఆయనే, ఉన్న ఆదరణ ఆయనే. ఇంకొక ఆప్షన్ ఉంటే ఆప్షన్లోకి వెళ్ళిపోతాడని కాదు. ఇక లేదు మరి, ఇక ఎవరు ఓదారుస్తారు, ఎవరు ఆదరిస్తారు? ఉన్నారా ఎవరన్నా? ఎవరు ఆదరించరు, ఎవరు పట్టించుకోరు. అందుకే దేవునితో అంటు కట్టబడ్డాడు. తన ప్రపంచం దేవుని ప్రపంచంతో అనుసంధానం చేసుకున్నాడు. మనుషులు ఎవరు పట్టించుకోకపోయినా, అందరూ నన్ను విడిచిపోయినా ఆయన ఒక్కడుంటే చాలు. ఒంటరినై తోడు లేక దూరమైతిని, ఓదార్చేవారు లేక భారమైతిని. ఒంటరినై తోడు లేక దూరమైతిని, ఓదార్చేవారు లేక భారమైతిని. తండ్రి మోడునైతిని, తండ్రి
చిగురించితిని, నీ తోడు దొరికాక చిగురించితిని. నీవుగాక నాకు లేరయ్యా, నీవుగాక నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. ప్రభువుకి స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? అయిపోయిందండి. సంపూర్ణంగా ఆ వేదనలు అనుభవించాడు. నాకు తెలిసి ఇలానే బాధపడి ఉంటాడు. తన దాసుని ప్రేమను కంప్లీట్గా దేవుడు చూశాడు. యోసేపు, కోపం రావట్లేదా నాయనా నా మీద? నీకు చిరాకేయట్లేదా? అసహ్యం పుట్టట్లేదా నా మీద? నీకు అలగవేమి నా మీద? నువ్వు అసహించుకోవేమి? నన్ను నిందించవేమి? విమర్శించవేమి? ఏం చేసావయ్యా అని అడగవేమి? యోసేపు, నా మీద నీకు కోపం లేదా? అమ్మో, ఎంత మాట తండ్రి! బతకగలనా? ఏం పర్లేదు తండ్రి, ఇంకా ఇన్నైనా పర్వాలేదు. నిన్నని నేను ఎలా ఉండగలను? నేను ఎలా అనగలను? నాకు తెలుసు నాయనా, నువ్వు అనవు నాయనా, నువ్వు అనవు. నేనంటే నీకు ఇష్టం, నేనంటే నీకు పిచ్చి. యోసేపు నా కుమారుడా, నువ్వు అనవు. అయిపోయింది. 7 విధాలు అనుభవించావు, ఇక చాలు. ఇంకా నిన్ను పరీక్షించలే, ఇంకా నిన్ను పరిశోధించనులే. ఇక నీకు విడుదల, నీకు విడుదల. ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రేమ నన్ను ఎంతో ఆకర్షించింది నాయన. ఒక్క మాట కూడా నన్ను సనగక గొనగక నా కోసమే కనిపెట్టుకున్నా. నన్ను ఎట్లా స్తుతించాలనిపిస్తుంది నీకు? నువ్వు అనుకున్న మేలులు నేను చేయలేదు కదా. నన్ను గురించి ఎలా పాడుతున్నావు నువ్వు? మోకాళ్ళు నన్ను ఎలా స్తుతించగలుగుతున్నావు నువ్వు? ఎలా నా గురించి ఇతరులకు చెప్పగలుగుతున్నావు నువ్వు? ఎలా నన్ను మహిమపరచాలనిపిస్తుంది నీకు? తిట్టాలి కదా, నువ్వు అసహించుకోవాలి కదా. అయ్యో, అవేవి కనపడవు ఏంటి నీ దగ్గర? కనపడవు. నువ్వు అందరిలాంటోడివి కాదు నాన్న, నువ్వు నా ముద్దు బిడ్డవి. నేనేందో నీకు తెలుసు, నువ్వేందో నాకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు ఏమిటి తండ్రి, బయటికి తీస్తానని పోయినోడు అంతు లేకుండా పోయాడు. ఏమిటి తండ్రి నా పరిస్థితి అంటే, నువ్వు అలా ఉండు అని శుభ్రంగా తిని నిద్రపోతున్న ఫరోతో మాట్లాడుతున్నాడు. అక్కడ దర్శనం చూపిస్తున్నాడు. దర్శనం చూపిస్తున్నాడు. ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు ఫరో. ఏంటి దర్శనం అని మళ్ళా వండుకున్నాడు. చూడండి, చిన్నవాడితో కాదు, మధ్యస్థ స్థితిలో వాడితో కాదు, కొద్ది అధికారితో కాదు, అసలు రాజుతోనే మాట్లాడుతున్నాడు. రాయ్ లేరా నిద్ర, చూడరా నేను చూపిస్తున్నాను ఏం జరగబోతుందో. పిలవరా నా యోసేపును బయటికి. హల్లెలూయా, హల్లెలూయా. పిలవరా నా యోసేపుని బయటికి. ఇక దిక్కు లేదురా నా యోసేపు చెప్పకపోతే నీ దర్శన భావం. పిలో 2 సార్లు 2 రకాలుగా వచ్చింది. వీడికి పిచ్చెక్కుతుంది. ఎవరికి? ఫరోకి, రాజుకి దర్శనం కనపడుతుంది. ఏంటి దర్శనం? దాని భావం ఏంటి? అక్కడ ఉన్నటువంటి అన్ని విధాల వాళ్ళని పిలిచాడు.
మాసచర్య చెప్పేవాళ్ళని, నక్షత్ర సూచకుల్ని, మాంత్రికుల్ని, జ్యోతిష్యకుల్ని, అందరిని వాళ్ళని వీళ్ళని పిలిచి అందరిని అడిగితే ఎక్కడ ఆన్సర్ రాలా. ఏం చేయాలా అని దాని గురించి మదన పడతా ఉంటే అప్పుడు గుర్తు చేశాడు ఈ పానదాయకుల అధిపతికి. మెరిసింది. రాజు విచారంగా కూర్చుంటే పానదాయకుల అధిపతి దగ్గరికి వెళ్ళి, రాజా, ఇందును గూర్చి మీరు విచారించని అవసరమో లేదో లేదో నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, పాపం అతను ప్రస్తుతం జైల్లో ఉన్నాడు, నేనే బుద్ధి తక్కువని మర్చిపోయాను, ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. అతని పేరు యోసేపు, అతను చెరసాలలో ఖైదీగా ఉన్నాడు. మీరు నన్ను భక్షకారుల అధిపతిని బంధించి చెరసాలలో అనుమానం మీద వేయించినప్పుడు నాకు భక్షకారుల అధిపతికి ఒక దర్శనం కలిగింది. దాని గురించి మేము అతనికి చెప్పినప్పుడు అతను దాని అర్థం చెప్పాడు. అలాగునే అచ్చం జరిగింది. అతనికి చెప్పాడు, 3 దినముల్లో నీ తల కొట్టేయటం జరుగుతుందని. నాకు చెప్పాడు, 3 దినముల్లో నిన్ను రాజు నీ తలను పైకెత్తి నీకు మళ్ళా జాబ్ ఇస్తాడని. అలాగునే జరిగింది. రాజా, మీరు అంటే మరి అతన్ని పిలిపించే ఏర్పాటు చేసినట్లయితే అతను వస్తే మీకు ఈజీగా చెప్పేస్తాడు అన్నాడు. ఇక చెరసాలలో నుండి డైరెక్ట్గా రాజు దగ్గరికి వచ్చేసి నిలబడ్డాడు. మరి ఇక రాజు దగ్గరికి వచ్చి నిలబడాలంటే మరి ఇక అతనికి తగ్గ గెటప్ ఉండాలి కదా. ఒక్క దెబ్బకి ఆ చెరసాల ఖైదీ గెటప్ మొత్తం మారిపోయి ఒక యువరాజులాగా వెళ్ళిపోయి నిలబడ్డాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, 7 వేదనలు అనుభవించాడు కదా. ఈ 7 వేదనలు సంపూర్ణంగా అనుభవించి కూడా దేవుణ్ణి ప్రేమించి సనగనందున, విసర్జించనందున, ప్రభువుని హత్తుకొని ఉన్నందున మరి 7 ఆశీర్వాదాలు స్వతంత్రించుకున్నాడు యోసేపు. 7 వేదనలకు 7 ఆశీర్వాదాలు. 7 వేదనలకు 7 ఆశీర్వాదాలు. తెలుసా, ఆ ఆశీర్వాదాల్లో మనం బాగా చెప్పదగ్గది, ఇశ్రాయేలు 12 గోత్రాలలో అందరికీ ఒక్కొక్క గోత్రం కేటాయించిన దేవుడు యోసేపుకు 2 గోత్రాలు ఇచ్చాడు. యోసేపు 2 పిల్లల్ని గోత్రకర్తల లిస్టులోకి చేర్చి ఆ 2 పిల్లల నుండి వచ్చిన సంతానాన్ని ఇశ్రాయేలు జనాంగంలో చేర్చాడు, వాగ్దాన సంతానంలో చేర్చాడు. మిగిలిన వాళ్ళందరికీ ఒక గోత్రమే. యోసేపుకు మాత్రం 2 గోత్రాలు, ఎఫ్రాయిం, మనష్షే. సంతానపరమైన ఆశీర్వాదం. హల్లెలూయా. రెండవది, పోతీఫెరో యోసేపుకి ఏమవుతాడు? పోతీఫెరో యోసేపుకి ఏమవుతాడు? యజమాని. యోసేపు పోతీఫెరో బానిస. కానీ మీకు ఒక వింత సంగతి చెప్పనా? యోసేపు రాజు దగ్గర ఆధిక్యత పొందిన తర్వాత తన యజమానికే యజమాని అయ్యాడు. పోతీఫెరో ఎవరో చూడండి ఒక్కసారి బైబిల్లో 39వ అధ్యాయం చూడండి, ఆదికాండం. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపత్యునైన పోతీఫరోను ఒక ఐగుప్తీయుడు అన్నాడు కదా. ఇతడు ఎవరంట? ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజు సంరక్షక సేనాధిపతియు. ఫరో ఉద్యోగస్తుడు, రాజు సంరక్షక సేనాధిపతి. అంటే రాజుకి సెక్యూరిటీ ఇచ్చేవాడు అన్నమాట. ఇతను కాపలా కాసేవాడు, భద్రతనిచ్చేవాడు, దాసుడు. రాజు దగ్గర గడగడలాడుతా నిలబడాలి ఇతను. ఇప్పుడు రాజు పక్కన యోసేపు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఆ మాట కూడా చూడండి ఒక్కసారి. 41వ అధ్యాయము 44వ వచనం నుంచి, లేకపోతే 43వ వచనం నుంచి చదువు. తన రెండవ రథము మీద 42 నుంచి చదువు. 41, 42 నుంచి. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథము మీద అతను ఎక్కించెను.
అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని నియమించెను. మరియు ఫరో యోసేపుతో అంటున్నాడు, ఫరోను నేనే, ఆయనను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుషుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను. ఫరోని నేనే, జస్ట్ బిల్డప్ కోసం అంతే. హల్లెలూయా. కానీ నీ సెలవు లేక ఎవడో కూడా చెయ్యి కానీ కాలు కానీ ఎత్తడానికి వీలు లేదు అంటే, మరి ఇప్పుడు రాజు సంరక్షక సేనాధిపతి సంగతి ఏంటి? అతను కూడా ఎవరికి లోబడాలి? ఇప్పుడు అతను ఎవరికి సెక్యూరిటీ ఇవ్వాలి? ఇప్పుడు డేంజర్ ఫరోకి కాదు, కాపుదల ఫరోకి కాదు. ఫరో ఇప్పుడు హాయిగా గదిలో కూర్చొని ఆ ద్రాక్షలు తింటూ ఎంజాయ్. ఫరో ఎందుకు తెలుసా? ఒక నమ్మకమైనటువంటి వ్యక్తి దొరికాడు ఫరోకి. ఒక నమ్మకమైన బాధ్యత నెరిగి చక్కగా అన్ని బాధ్యతలు అద్భుతంగా నెరవేర్చి అతని కంటే కూడా దేశాన్ని క్షేమంగా కాపాడగలిగిన యోధుడు దొరికాడు ఇప్పుడు. ఇంకేం దిగులు? అంత నమ్మకమైన పరిచారకుడు, అంత నమ్మకమైన పనివాడు దొరికితే మొత్తం పట్టం కట్టి, అయ్యా ప్రజలు ఇబ్బంది పడకుండా బిల్డప్ కోసమే నేను ఫరో, కానీ నా ఇంట్లో కూడా అంత నీ పెత్తనమే అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు రాజ్య వ్యవహారాన్ని చక్కబెట్టేవాడెవరు? యోసేపు. రాజ బాధ్యతలన్నీ చక్కబెట్టేవాడెవరు? ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించను అన్న మాట మర్చిపోవద్దు. అవునా? ఇప్పుడు పోతీఫెరో ఎవరికి సెక్యూరిటీ ఇవ్వాలి? సెక్యూరిటీ ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు? యజమానుడు అని ఎవరిని పిలవాలి? యజమానికే యజమానిని చేశాడండి. చూడు అసలు ఎట్లా సింకు చేస్తాడో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమ్ముకున్న వాళ్ళని, అవమానపరిచిన వాళ్ళని తీసుకొచ్చి అతని కాళ్ళ ముందు పడవేసి వాళ్ళ ఎదుట అతన్ని శాశ్వతంగా గొప్ప చేశాడు. కొద్ది రోజులు కాదు, యోసేపు ఉన్నంత కాలం మళ్ళీ ఎవడి ముందు కాలు మొక్కలేదు, ఎవడి ముందు తల వంచలేదు, తల ఎత్తుకొని బతికాడు. మూడవ ఆశీర్వాదం. మొదటిది ఇశ్రాయేలు గోత్రాల్లో రెండు పేర్లకు తన ఇద్దరు బిడ్డలకి స్థానం లభించింది. రెండవది యజమానునికే యజమానుడయ్యాడు. మూడవది ద్వేషించినటువంటి వారిని, అమ్ముకున్న వారిని తెచ్చి కాళ్ళ ముందు పడేసి వాళ్ళ ఎదుట యోసేపును ఘనపరిచి, అది కూడా కొద్ది రోజులు కాదు, యోసేపు ఉన్నంత వరకు యోసేపుని తల ఎత్తి ఉంచాడు. అవునా? ఇప్పుడు పోతీఫెరో భార్య కూడా ఏమనుకొని ఉంటుంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 3. 4వది, ఐగుప్తు దేశం అంతటికే కాదు, కనాను ప్రాంతానికి కూడా ఖానా పెట్టేవాడయ్యాడు. అంతే. ఎక్కడ ఎవడు ఆహారం కావాలన్నా కూడా ఇతడు సమృద్ధి గలవాడు. ఎవరో? యోసేపు. చూడండి, అదే నేను అప్పుడప్పుడు చెబుతూ ఉంటా. దేవుడు పరీక్షించి ఒక్కసారి డోర్ ఓపెన్ చేసి ఆశీర్వదించటం మొదలు పెడితే ఎక్కడ దాచాలో కూడా అర్థం కాదు. అంత సమృద్ధి ఇవ్వబడిద్ది. పరీక్షించి అని ఓపెన్ చేశాడు ఆ డోరు. ఇక మనం ఏడదాచాలో కూడా అర్థం. అంత సమృద్ధిని ఇస్తాడు ఆయన. నీ గిన్నె నిండి పొర్లి పారేటట్టు చేస్తాడు. తరిగిపోని దీవెన, అయిపోని ఆశీర్వాదం నీకు లభించేటట్టు చేస్తాడండి ఆయన. యోసేపుకి అట్లా చేశాడు. ఆయన కడుపు ఒక్కటే నింపుకున్నాడా? దేశం మొత్తం మీద నియమింపబడ్డాడు కదా. మళ్ళీ చూడండి, ప్రజలందరూ వచ్చి, అయ్యా మాకు ఆహారం ఇవ్వంటే తప్పకుండా ఇస్తాను, ఆహారం ఇవ్వనని ఆపలా, ఇస్తానని ఇచ్చాడు. మళ్ళీ పాపం తనను నియమించినటువంటి రాజుకు అన్యాయం జరగకుండా వీళ్ళ దగ్గర నుండి పైకం అతనికి ఇప్పించి, దాన్ని ఇప్పించి, తనను నమ్మినటువంటి రాజుకు అన్యాయం చేయలేదు, తనను నమ్ముకొని వచ్చిన ప్రజలకి అన్యాయం చేయలేదు. ఇద్దరిని కాపాడుకున్న నీతిమంతుడు ఆయన. సొంత వాళ్ళని, అన్యుల్ని కూడా కాపాడి పోషించి పెట్టాడండి.
అంత ఇచ్చాడు యోసేపుకి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.